ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సాల్ట్ ఒకటి చూసాము. ఈ కాఫీ, టీ తాలూకు చూసాం. డైటరీ హ్యాబిట్స్ పరంగా ఇంకా ఏ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్స్ తినదంటారు కొంతమంది. ఈజ్ ఇట్ ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ ద సోడియం కంటెంట్ ఆర్ వాట్, కానీ అగ్రెషన్‌ని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తినొద్దంటారు. ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ క్లినికల్ మీకు అలోపతిలో ఉందో లేదో తెలీదు గానీ ఆయుర్వేదంలో చెప్తారు. వాట్ డు యూ సే సర్? సో హెవీ మీట్స్ కానీ హెవీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తినొద్దంటాం జనరల్గా. సో మీరు చూసుకుంటే ఇప్పుడు మేము ఇవన్నీ వి కన్సిడర్ యాజ్ లైక్ ఏ ఫ్యామిలీ లాగా. ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏంటంటే అలా గెట్ టుగెదర్ లాగా అవుతూ ఉంటాయి వాటికి. సో అందుకని వన్స్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ వచ్చింది అంటే వీ ఆల్వేస్ టెల్ దెమ్ టు రిస్ట్రిక్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ డెఫినెట్గా రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. అంటే అట్లీస్ట్ అంటే మీరు రెగ్యులర్గా అదే చాలామంది దే హ్యావ్ వీ గెట్ సమ్ ఫారెన్ పేషెంట్స్ కానీ, చాలామంది కొంత అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎవ్రీడే మీట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇట్లాగా బోర్డర్ లైన్ ప్రీ హైపర్ టెన్షన్ రేంజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా చెప్తాం, మీరు ఎక్కువ సీ ఫుడ్ అంటే ఫిష్ తీసుకోండి, లేకపోతే చికెన్ అది కూడా లిమిట్గా తీసుకోండి, వీక్లీ లిమిట్ చేసుకోండి, అట్లా చెప్తాం. సో రెడ్ మీట్స్ కానీ ఇంకా లైక్ హెవీ ప్రాసెస్డ్ హై క్యాలరీడ్ ఫుడ్ అవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే డెఫినెట్లీ ద మెటబాలిజం ఈజ్ వాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. సో బాడీలో మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది కంట్రోల్ చేయాలన్నా, బీపీ కంట్రోల్ చేయాలంటే ఇంకా ఇంపార్టెంట్. సో అందుకని ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ కానీ, హెవీ మీల్స్ కానీ అవి రిస్ట్రిక్ట్ చేసుకుంటే దిస్ విల్ బి కంట్రోల్ ప్యారలల్లీ. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్? జిమ్మా? మజిల్ స్ట్రెంథనింగ్ దానికి అట్లా మేము ఎప్పుడు చెప్పాం. వి ఆల్వేస్ టెల్ దెమ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ చేయమని. వాకింగ్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, ఏదైనా గేమ్ ఆడడం అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఏదైనా ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హైపర్ టెన్షన్. మనం జిమ్ అనేది ఏంటంటే ఓన్లీ మజిల్ స్ట్రెంథనింగ్కి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ మనకి అది జిమ్మే చేయాలి అట్లా ఏం కాదు. బట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్వేస్ హెల్ప్స్ ఫర్ హైపర్ టెన్షన్. సో కొన్ని నేను పారామీటర్స్ చెప్తాను ఫర్ హార్ట్ హెల్త్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్. వాటి తాలూకు రీడింగ్స్ ఎంత ఉంటే ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి మీరు 130 లోపు ఉండాలి, 120/80 ఈజ్ ఐడియల్ అన్నారు. అలాగే ఇస్ దర్ సంథింగ్ కాల్డ్ లో బీపీ? సపోజ్ 105/77 ఉందనుకోండి, ఇస్ అట్ లో? ఇట్స్ నాట్ లో, పర్వాలేదు. లో బీపీ అంటూ ఉండదంటారు, నిజం అది? సో లో బీపీ అంటే ఏంటంటే కొంతమందికి బేస్ లైన్ బీపీ అనేది కొంచెం లోవర్ సైడ్లో ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎక్కువ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ బీపీఏ 100 అట్లా ఉంటుంది. అందరికీ 90 అట్లా ఉండదు, అట్లీస్ట్ 100, 105, 110 అట్లా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఈజీగా అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు డీహైడ్రేషన్ ఉన్నా, ఒకవేళ చాలాసేపు కూర్చుని లెగిసినా వాళ్ళకి కొంచెం కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ రావడం అట్లాంటి ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఇదేంటంటే ఫిజియలాజికల్గానే కొంతమందికి అట్లా ఉంటుంది. సో వాళ్ళకి కూడా లైఫ్ స్టైల్ మెజర్సే చెప్తాం. ఎక్కువ ఉప్పు తినమని చెప్తారా? కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా తీసుకోమని, డిహైడ్రేషన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పరు కదా? ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడు చెప్పం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ ఎవ్రీబడి. సో లిటిల్ బిట్ సాల్ట్ కంటెంట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోమని చెప్తాము. హైడ్రేషన్ బాగా ఉండాలని చెప్తాం. వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండాలి. నార్మల్గా 2-3 లీటర్స్ తీసుకుంటే ఎక్స్ట్రా ఇంకో 1-2 లీటర్స్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తా ఉంటాము. సో ఏమన్నా వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏమన్నా చేస్తున్నప్పుడు సాక్స్, షూ కొంచెం హై లెంత్ సాక్స్, ఎందుకంటే మన కాళ్ళు మజిల్స్ విల్ యాక్ట్ లైక్ ఎ పంప్స్. అవి కూడా బ్లడ్ ప్రెషర్కి పంప్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో లాంగ్ సాక్స్ కానీ, షూ కానీ యూజ్ చేస్తే మన బీపీ అట్లీస్ట్ ఆ ఫ్లక్చువేషన్ అవ్వకుండా ఉంటుంది. ఇట్ విల్ బి మెయింటైన్ ఆన్ ద నార్మల్ లెవెల్.